హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా తగినంత పప్పునైతే తీసుకొని బాగా నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇది 3 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా నానితే సరిపోతుంది. ఇందులోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం ధనియాలు, కొంచెం అల్లం, మనకి కారం ఎక్కువ కావాలి అనుకుంటే 2 పచ్చిమిర్చి కానీ అలా అయితే యాడ్ చేసుకోండి. వీటి మొత్తాన్ని బాగా దంచుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీటిని మెత్తగా దంచుకునేసి ముందుగా మనం పక్కన పెట్టుకున్న పప్పునైతే మిక్సీ పట్టుకోవాలండి. పప్పుని కొంచెం బరకగా అయితే పట్టుకోండి, అప్పుడే వడకి చాలా బాగుంటుంది. ఇందులోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ముందుగా పక్కనైతే దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం కరివేపాకు. ఈ బియ్యపిండి యాడ్ చేయడం వల్ల వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. లేదు మనకు అలా వద్దు అనుకుంటే మామూలుగా అయినా వేసేసేయచ్చు. కర్రీ కూడా చేస్తే చాలా బాగుంటుందండి వడలతోనూ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఈ మొత్తం పప్పునంతా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ అయితే వెలిగించి ఒక బాండిల్ పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడపిండిని మన చేత్తోని ఒత్తి ఇంట్లో వడలుగా అయితే వేసుకోవాలి. మనం కర్రీలోకి కావాలనుకుంటే కొంచెం ఒత్తుగా అయితే వేసుకోండి, లేదు పప్పులోకి వాటిలో కానీ స్నాక్స్లో కానీ అయితే నార్మల్గా పలచగా వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో చేయండి ఫ్రెండ్స్, లేదంటే వడ పైన కాలుతుంది, లోపలైతే ఉడకదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు లోపల వడ ఎలా ఉడికిందో లేదో చూసేద్దాం రండి. చూడండి, పప్పులుగా ఎలా కనిపిస్తుందో. మనం బరగ్గా పట్టుకుంటే పప్పులు అనేటివి ఇలా వస్తాయండి పైన. తినడానికి చాలా బాగుంటుంది. చాలామంది సోడా ఉప్పు అయితే వేస్తారు, ఇలా వేస్తే మెత్తగా అయిపోతాయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్.